వాళ్ళ ప్రమాణాన్ని మరిచి, ప్రజల రక్షణ మర్చి, ప్రజల పక్షాన పనిచేయాలనే కనీస జ్ఞానం లేకుండా వైసీపీకి తొత్తుల్లాగా, వాళ్ళ కార్యకర్తల్లాగా మీరు పని చేయటం అంటే ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదు. నేను అందరిని అనటం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి, అది పోలీసా, రెవెన్యూ, ఏదన్నా కానివ్వండి, వాళ్ళు నిర్దాక్షిణమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏ మాత్రం కూడా వాళ్ళు వ్యవహరించటం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని, అయ్యా మీకు ఒకటే మనం చేస్తూ ఉన్నాను. లోకేష్ గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఏ అధికారి తప్పు చేస్తూ ఉన్నాడు, ఏ వైసీపీ నాయకుడు దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని ఈ రెడ్ బుక్లో ఉందని చెప్పారు. చూసారా? ఆ రెడ్ బుక్లోకి వెళ్ళకండి. కేవలం 45 రోజుల్లో ప్రజల దీవెళ్ళతోటి, దేవుడు దయతోటి 100% తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో రాబోతా ఉన్నది. ఇది ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మాకు రక్షణ లేదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మా బిడ్డలకు భవిష్యత్తు లేదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మా చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ 10 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ 5-6 స్థానంలో ఉండేటువంటి నేపథ్యంలో ఈరోజు ఏ స్థానంలో ఉంది? ఏ స్థానంలో ముందుందంటే అరాచకాల్లో ముందుంది, హత్యల్లో ముందుంది, దౌర్జన్యాల్లో ముందుంది, దోపిడులో ముందుంది, నిర్దాక్షిణ్యంగా వాళ్ళకు ఎదురు మాట్లాడినటువంటి వ్యక్తుల్ని చంపటంలో ముందుంది. దాచేపల్లిలో ఒక ముస్లిం సోదరుడి మీద గొడ్డళ్లతో దాడి చేస్తూ ఉంటే ఆయన అల్లా అల్లా అని అరుస్తున్నా కూడా నిర్దాక్షిణ్యంగా చంపటం అనేది, ఇది ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయంలో జగన్ రెడ్డి ఉన్నాడు. కానీ చూస్తున్నారు. రేపు జరిగేటువంటి కేవలం 45 రోజుల్లో జరిగేటువంటి సార్వత్ర ఎన్నికల్లో మాత్రం నువ్వు వైనాట్ 175 అంటున్నావు కదా, నీకొచ్చే రిజల్ట్ చూసి నువ్వు మూర్చొచ్చేస్తా. నీకు ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు. ఈ రోజున ఏ వర్గం సంతోషంగా లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు మాత్రం చాలా కోపంగా ఉన్నారు. ఎంత కోపంగా ఉన్నారంటే, అయ్యా ఎప్పుడు అసలు ఎలక్షన్ డేట్ వస్తే ఎలక్షన్ రోజు ఓటేసి నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటేసానని సంతోషపడటం సహజమైనటువంటి విషయం. ఎలక్షన్ డేట్ రాగానే సంతోషపడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అమ్మయ్య జగన్ ముఖ్యమంత్రిగా తొలగిపోయాడు. ఈ రోజున నువ్వు ప్రభుత్వం డబ్బులతోటి నీకు 2 హెలికాప్టర్లు కావాలి, నువ్వు బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి, జనం చూడకుండా పరదాలు కట్టాలనేటువంటి నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైనటువంటి పద్ధతి వ్యవహరించలేదు. గతంలో 30 ఏళ్ళ నా రాజకీయ అనుభవంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. కానీ మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు దాదాపు 600 మందిని చంపినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమే. కాబట్టి నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను అందరిని అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎగరైన ఈ మాయ మాటలు మానండి, ఈ మాయ మాటలు నమ్మకండి. మనకు ద్రోహం చేయటానికి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి మనకు మాటలు చెప్తా ఉన్నాడు. తన సామాజిక వర్గానికి చేతల్లో చేస్తూ ఉన్నాడు. మనకు ఆయన ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే గొడ్డలి, దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు, హత్యలు,
ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నేను అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి, ఈరోజు మా ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ, మా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ, మా మైనారిటీ కార్పొరేషన్ నుంచి కానీ, మా ఎస్టీ కార్పొరేషన్ నుంచి కానీ, మా బలహీన వర్గాల అణగారిన బిడ్డల ఆర్థిక చేయూత కోసం పెట్టినటువంటి కార్పొరేషన్ నిర్వీర్యం చేశావు. నువ్వు నిర్వీర్యం చేశావు. మా బిడ్డలు సొంతంగా బ్రతకటానికి లేదు, మా కాళ్ళ మీద మేము బ్రతకటానికి లేదు. ఈ రకమైన దుర్మార్గ పాలన చేస్తూ నువ్వు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, మైనారిటీలు అనేటువంటి పదాన్ని మానుకో. నువ్వు చెప్పినా మేము నమ్మేటువంటి పరిస్థితులు లేరు.